మహిళా సంక్షేమం, మహిళల రక్షణ టీడీపీ ప్రభుత్వం యొక్క ధ్యేయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళా సాధికారత దిశగా చర్యలు చేపడుతుందని అన్నారు. సూపర్ 6 పథకాల్లో మహిళా అభివృద్ధికి పెద్దపీట వేసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. 59వ డివిజన్ పాత మసీద్ రోడ్లోని డివిజన్ పరిధిలోని గర్భిణీ మహిళలకు టీడీపీ పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు గర్భిణీ మహిళలను తమ తోబట్టులుగా భావించి శ్రీమంతాలు జరిపించారు. ఈ సందర్భంగా బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా శ్రేయస్సేకి పెద్దపీట వేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వ పాలనలో శ్రీమంతాలు చేశామని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కాస్త నిలిచిపోయిందని అన్నారు. మళ్ళా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామూహిక శ్రీమంతాలు చేస్తూ గర్భిణీ మహిళలకు పుట్టింటి నుంచి ఏ విధంగా పసుపు, కుంకుమ, చీర, స్వీట్స్, పండ్లు అందజేస్తారో అదేవిధంగా టీడీపీ పార్టీ పరంగా అందిస్తూ శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు అమలు చేస్తుందని చెప్పిందని, చెప్పిన విధంగానే పథకాలను అమలు చేస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ నగదు పెంచి 3 నెలల పింఛన్లు ఒకేసారి అందించామని, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పెంచి ఇచ్చామని అన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను ఏడాదికి అందజేస్తున్నామన్నారు. మే నెల నుంచి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున నగదు అందజేస్తామని చెప్పారు. జూన్ నెల నుంచి మహిళలకు 18,000 రూపాయలు చొప్పున అందజేస్తామని అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. మహిళల ఆర్థిక బలోపేతానికి కుట్టు శిక్షణ కేంద్రాలను అన్ని డివిజన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. సామూహిక శ్రీమంత కార్యక్రమాలను సైతం టీడీపీ ఆధ్వర్యంలో అన్ని డివిజన్లలో నిర్వహిస్తామని, గర్భిణీ మహిళలను సత్కరించుకుంటామని అన్నారు. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డివిజన్ టీడీపీ కమిటీ నాయకులను ఆయన అభినందించారు. గతంలో 2014, 2019 నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు ఆ రోజు మా సొంత ఖర్చులతో ప్రతి సోదరీమణికి కూడా పెద్ద ఎత్తున ఒక పండగలాగా అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి శ్రీమంతాలు పుట్టింటి వాళ్ళు చేసినట్టుగా శ్రీమంతాలు చేసి వాళ్ళకి ఆశీస్సులు అందజేసి పండంటి బిడ్డను ప్రసవించేదాకా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునేవాళ్ళం. అలాగే బిడ్డ పుట్టినాక తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ద్వారా ఇంటి దగ్గర కూడా క్షేమంగా దింపేవాళ్ళం. మళ్ళా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక నేను శాసనసభ్యుడు అయినాక మా సొంత ఖర్చులతో మా సోదరిమణులకి, మా చెల్లెళ్ళందరికీ కూడా శ్రీమంతాలు చేసి వాళ్ళకి చీర, సారీ, పళ్ళు, స్వీటు అన్నీ కూడా ఇచ్చి ఒక సొంత కుటుంబంలో పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే శ్రీమంతాలు చేస్తారో అలా చేస్తూ ఉన్నాం. ఈరోజు 59వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు, అలాగే ప్రధాన కార్యదర్శి వేల్పుల్ రాజేషు, అలాగే డివిజన్ ఇన్ఛార్జి జాన్వలి, ముఖ్యంగా మా కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన మా చెల్లెలు పర్వీను, అలాగే డివిజన్ నాయకులు అందరూ కూడా ఇక్కడ మరి శ్రీమంతం కార్యక్రమాలని అంగరంగ వైభవంగా పెద్ద స్టేజ్ వేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా చేస్తారో అంత ఘనంగా ఇక్కడ చేయటం సంతోషం. మా చెల్లెళ్ళందరికీ హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ ఉన్నా. ప్రభుత్వం మీ వెనకాల ఉంది. మీ సంరక్షణ కోసం, మీకు అండగా ఉండటం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్లో సెంట్రల్ ఎమ్మెల్యే, పొల్యూట్ బ్యూరో సభ్యులు, విప్ ప్రభుత్వ శ్రీ బొండా ఉమామహేశ్వరరావు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మన 59వ డివిజన్లో పుట్టింటి నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నగారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పుట్టింటి వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా ఒక కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వంలో కంటే ఈ కార్యక్రమాలు మేము ఎప్పుడు చూడలేదు. ఈ ప్రభుత్వంలో ఒక చక్కగా కార్యక్రమం అనేది నిర్వహించడం చాలా గొప్పగా ఒక హ్యాపీ ఫీలింగ్ వచ్చింది మన డివిజన్ గర్భిణీ స్త్రీలకి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే పుట్టింటి నుంచి చేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నగారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. తోడపట్టు ఒక అన్నలాగా, ఒక నాన్నలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ఇచ్చిన ఐటమ్స్లో
చీర కానీ, పండ్లు కానీ, పసుపు కుంకుమ కానీ, అరటి పండ్లు, ఫ్రూట్స్, ప్రతి ఒక్కటి స్వీట్లు కానీ అన్నీ అందజేయడం జరిగింది. 9 రకాల ఐటమ్స్ అనేది అందజేయడం జరిగింది. వాళ్ళు చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను.